అట్లా నేను 41,000 కట్టుకొని వచ్చిన. నేను ఏడుస్తే కూడా నన్ను ఇడవలే. వీళ్ళు ఈ ఆంధ్ర బండ్లను ఆ బండ్లను ఈ బండ్లను పట్టారు. వీళ్ళు టార్గెట్ వాళ్ళ మీద రీచ్ చేయరు. లాస్ట్ మూమెంట్ లో మన తెలంగాణ బండ్ల మీద గూడ్స్ బండ్లు కానీ ఏ బండ్లు కానీ అప్పుడు రీచ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళ ఫైన్లు కూడా ఎట్లుంటాయంటే ట్యాక్సీ కట్టకపోతే 1250, 1350 ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేసినప్పుడు మరి మా బండ్లు ఎందుకు ఆపాలి? ఆపదు కదా ట్యాక్సీకి. నువ్వు ఫైన్ వేయకపోతే మనల్ని ఆపి ట్యాక్సీ నువ్వు కట్టలేవని రాయొచ్చు. ఫైన్ వేస్తారు, ప్లస్ ఇట్లా ఆపి మళ్ళీ అంత అడ్డగోలుగా తీసుకుంటారు. ఇది మన ఆర్టీఓ వాళ్ళ పరిస్థితి. ఆర్టీఓ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతారు, ఇప్పుడు గమ్మున ఉంటారు, లాస్ట్ కి వాళ్ళు రీచ్ అవుతారు. అప్పుడే తీస్తారు వాళ్ళు. సో ఇట్లా అన్ని విధాలుగా నష్టపోతారు అన్నమాట. 2 రోజుల క్రితం విజయవాడ వెళ్ళినా, విజయవాడ డ్రాప్కి వెళ్ళినా, డ్రాప్ వేసేసి నాకు నైట్ 12:30 అట్లా అయింది. అంటే బయట ఫుడ్ ఏం లేదు, బాగా ఆకలి అవుతుందని ఏమైనా బస్ స్టాప్ లో దొరుకుతుందేమో అని బస్ స్టాప్ లోకి వెళ్ళినా. బస్ స్టాప్ లో వెళ్తే విత్ ఇన్ 2 నిమిషాలు అట్లా బండి సైడ్ కి ఆపిన లోయలో 5-6 మంది వచ్చిరన్నా. క్యాబ్ డ్రైవర్ వాళ్ళ డ్రైవర్లు అంట. క్యాబ్ డ్రైవర్ లో మరి ఏ డ్రైవర్ లో మనకు తెలియదు. అది నైట్ టైమ్ లో టీఎస్ బండి తీసుకొని వీడికి ఎందుకు వచ్చినాం 2 రోజుల క్రితమే. టీఎస్ బండి వీడికి వచ్చి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఈ నుంచి అన్న 2 నిమిషాలు అన్న వాటర్ బాటిల్ తీసుకునే పోతా అంటే అసలు ఆపనీయలే నన్ను. ఫస్ట్ బండిది, తర్వాత మాట్లాడకుండా అద్దాలు గిట్లా వాళ్ళదేందాం ఒకటే మాట. నువ్వు ఫస్ట్ బండి తీస్తావా లేదా అని కట్టలు గిట్లా పట్టుకొని వచ్చిరానా. సప్పుడాని ఇక నేను ఒక్కడనే ఏం చేస్తాను ఆడ. సప్పుడాన బండి తీసుకొని వచ్చి అక్కడ నుంచి దగ్గర 25 కిలోమీటర్ తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపుకొని ఆడనే నిద్రపోయినా. ఇక ఒక అతన్ని అడిగి వాటర్ తీసుకొని, క్యాబ్ డ్రైవరే అతని దగ్గర వాటర్ తీసుకొని తాగి అక్కడనే వండుకున్నా. కానీ వాళ్ళ దగ్గర మళ్ళీ రిటర్న్ వాళ్ళకి పోలే అన్న. అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్ నుంచి ఖాళీ వచ్చేసినా. మళ్ళీ బస్ స్టాప్ పోలే. మన ఎల్బీ నగర్ అడ్డగాడ వాడిని నిలబడి ఈ నుంచి మనుషులు ఎక్కించుకొని పోతాడు. నాకు 2 నిమిషాలు బస్ స్టాప్ లో ఆపనీయలేనా? అది ఎందుకు ఆపనిస్తలేరు? అదొకటి అడగండి అన్న. ఎందుకు ఆపనిస్తలేరు? మరి మమ్మల్ని ఆపనీయొచ్చుగా. నువ్వు డైరెక్ట్ ఈ నుంచి తీసుకోపోతుంది. నేను ఆడేం పికప్ రాలేగా అన్న. నేను జస్ట్ ఆపుకొని ఏమైనా ఫుడ్ కోసం వచ్చినా అంతే. గానీ నీళ్ళ బాటిల్ కోసం నేను చెప్పినా నా నీళ్ళ బాటిల్ తీసుకుంటా అని చెప్పినా అంతే. ఏం చెప్పలే. ఇక నీళ్ళ బాటిల్ తీసుకుంటా అంటే కట్ట తీసుకొని నువ్వు పోతావా పోయి నుంచి అంటే సప్పుడు కూడా బండి తీసుకొని వచ్చినా అంతే. అది జరిగింది అన్న. ఒక డ్రైవర్ 4 నెలల ఈఎంఐ కట్టలేదు. 4 లక్షలు అప్పు చేసి ఇంట్రెస్ట్ అప్పు తెచ్చిన అప్పుకు ఇంట్రెస్ట్ కట్టుకుంటా, ఈఎంఐలు కట్టుకోకుండా సూసైడ్ చేసుకుంటా నాకు ఫోన్ చేసిండు. ఒక్కసారి ఆయన మాట విందాం. అంటే రికార్డ్ చేసిన. అవును, రికార్డింగ్. నాకు ఇంతకుముందు వాళ్ళు ఫైనాన్షియల్ ఫోన్ చేసి అసలు ఎట్లా అంటే బండి ఇచ్చేసారని ఆయన అది అని చెప్పి చాలా మాట్లాడినారు. ఏ ఫైనాన్స్? అది శ్రీరామ్ ఫైనాన్స్ అన్న. కట్టుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే ఆ 4 లక్షలన్నా నేను అప్పు చేసిన 5 రూపాయలక. ఆ ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నా ఈ బిజినెస్ లేక. అసలు ఉంటానా సూసైడ్ చేసుకుంటున్నా కూడా తెలియదు అన్న. అలాంటి ఆలోచన పెట్టుకో. కానీ లేదన్నా, చాలా అంటే అన్న నిజంగా అంటే చాలా దుర్మార్గం ఇది. కుటుంబాలు ఆగమయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తేనేమో తెలంగాణ డ్రైవర్లకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమే ఒక రకంగా ఉంది. ఒకవేళ ఎవరో మనం బుకింగ్ పడితే ఇటు ఏపీకో లేకపోతే వేరే స్టేట్కో పోతే అక్కడ ఫైన్లు కానీ లేకపోతే కనీసం ఈ బ్రదర్ చెప్తా ఉన్నాడు వాటర్ బాటిల్ కొనుక్కుందామంటే కూడా ఆ వాటర్ బాటిల్ కొనుక్కుంటందుకు కూడా ఆడ వాళ్ళు టైం ఇస్తలేరు. అంటే మీరు ఒకవేళ ఆపితే మీరు ఇక ఎక్కడ జనాలను ఎక్కించుకొని తీసుకుపోతారు అని చెప్పేసి ఆడ అంత దుర్మార్గం. నువ్వు ఈ నుంచి కారు తీస్తావా లేకపోతే అద్దాలు వలగొట్టాలన్నా అనేటువంటి పరిస్థితులు అక్కడ. రూడ్ లాంగ్వేజ్, కొంత వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ ఇక్కడ తెలంగాణకు వచ్చేమో మన బిడ్డలు ఎవరైతే మన క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉపాధికి గండి వేసేటువంటి విధంగా మళ్ళీ వాళ్ళ మీద ఏం కాకముందుకే పోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇక మా మీద దాడులు చేస్తారని చెప్పేసి అక్కడ ప్రభుత్వం నుంచి మద్దతు తెచ్చుకోవడం. ఇక్కడ మన ప్రభుత్వమే దున్నపోతు మీద వానబడ్డట్టు కనీసం స్పందించకపోవడం. ఎంత దుర్మార్గం అంటే క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తోంది మిత్రులారా. నిజంగా కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి. వీళ్ళ దాంట్లో 10 మందిని పిలుచుకొని మీ సమస్యలు ఏంటి, మీకు రేట్ కార్డు పెంచాలన్నా లేకపోతే ఇక్కడ నాన్ లోకల్ క్యాబ్స్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు ఒక పర్టికులర్ గింత వరకే ఓ 10%, 20% ఎంతో క్లోజ్ చేసి మిగతా వాళ్ళని పంపిస్తారా, ఏం చేస్తారు? లేదనుకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఈ స్టేట్కు ట్యాక్స్లు కట్టుకుంటూ నడుపుకుంటారా? ఈ ప్రయత్నం చేయాలి తప్ప మా పొట్టగొట్టొద్దు. మేము ఇప్పటికే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా ఉపాధి సగం కోల్పోయిందని చెప్పేసి ఈ క్యాబ్ డ్రైవర్లు అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.